నమస్తే ద భారత్ మీడియా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్య రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్కు రిమాండ్ పొడిగింపు. దుర్గా ప్రసాద్కు హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత. నేల ట్రీట్మెంట్కి 30,000 రూపాయల చెక్కును అందించిన సంస్థకి సంబంధించిన RX 100 హీరో కార్తికేయ తండ్రి చైర్మన్ జి. విఠల్ రెడ్డి శంఖవరం మండలం వంతంగి దళిత గ్రామానికి చెందిన మాసా లక్ష్మి పెద్ద కుమారుడు మాసా దుర్గా ప్రసాద్ 3 నెలల క్రితం అదే గ్రామంలో చెట్టు ఎక్కి కొడుతుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో వెన్నెపూస విరిగింది. దీంతో కాకినాడ GGHలో ఆపరేషన్ జరిగిందని తల్లి లక్ష్మి తెలిపింది. అయితే ట్రీట్మెంట్ నిమిత్తం ఫిజియోథెరపీ చేయించాలని డాక్టర్ తెలియబర్చడంతో ఒక నెల ట్రీట్మెంట్కు హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ విఠల్ రెడ్డి గ్రూప్ సభ్యులు 30,000 చెక్కులను ఆర్థిక సాయంగా హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షురాలు అనుసూరి శ్రావణి వారి గ్రూప్ సభ్యుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, చిన్నప్పుడే తండ్రికి కోల్పోయానని, కడ పేదరికంలో మేము బతుకుతున్నామని, చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిన నాకు ట్రీట్మెంట్ నెలకి 30,000 చొప్పున ఖర్చవుతుందని, 3 నెలల నుంచి 4 నెలల వరకు ఇక్కడ ఉండాలని దయచేసి ఆర్థిక సాయం చేయాలని కోరారు. సంస్థ అధ్యక్షురాలు అనసూరి శ్రావణి మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న వారికి మేమున్నామంటూ భరోసా ఇచ్చే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చైర్మన్ విఠల్ రెడ్డి సభ్యులు ఎప్పుడు ముందున్నారని, చైర్మన్ సభ్యులకి వివరాలు తెలియబర్చడంతో వెంటనే స్పందించి 30,000 చెక్కును అందించారని, అలాగే మా గ్రూప్ సభ్యుల ప్రోత్సాహంతో ఈరోజు మా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరైనా ముందుకొచ్చి ప్రోత్సహిస్తే దుర్గా ప్రసాద్ తొందరగా కోలుకుంటాడని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు పి. శ్రీను, వీరేంద్ర, సునీత, కె. వీరబాబు, కె. ఉదయ, సూర్యకుమారి, మంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నాది హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సంస్థ ఆర్యవరం గ్రామంలో స్థాపించడం జరిగింది. నా పేరు వచ్చి అనుసూరి శ్రావణి. నేను హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకురాలిని. అలాగే మా చైర్మన్ గారు వచ్చి RX 100 హీరో కార్తికేయ తండ్రి జి. విఠల్ రెడ్డి గారు ముఖ్యమైన స్పాన్సర్ దాతగా ఉన్నారు. మేము గత ఒక 5-6 సంవత్సరాల నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ మొదలుపెట్టి కాడి నుంచి ఎంతో మంది నిరుపేదలకి మా సంస్థ నుండి, మా సభ్యుల నుండి, చైర్మన్ గారి నుండి, అందరి నుండి కూడా మేము ఎంతో మందికి మా తోచిన సహాయం ప్రతి కుటుంబం, నిరుపేద కుటుంబం, ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఇవ్వడం జరిగిందండి. అలాగే అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మాకు వీరేంద్ర గారు మా గ్రూప్ లో ఒక సభ్యులు. వారి ద్వారా మాసా దుర్గా ప్రసాద్ గారు శంఖవరం గ్రామం పక్కనున్న గ్రామంలో చెట్టు పని చేస్తుండగా ఈ అబ్బాయికి 28 సంవత్సరాలు చెట్టు మించి పడిపోయి నొడి విరిగిపోవడంతో గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి సర్జరీ చేయించుకోవడం జరిగింది, నొడి ఆపరేషన్. అక్కడ వైద్యులు ఏమని చెప్పారంటే 2 కాళ్ళు పని చేయాలంటే ఫిజియోథెరపీ తప్పకుండా అవసరం అని చెప్పారు. 5 నెలల పాటు ట్రీట్మెంట్ అవసరం అని చెప్పారు. వీళ్ళు ఇప్పుడు వచ్చి 2 నెలలు అవుతుంది. వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళ నిరుపేద కుటుంబం ఒక గుడిసెలో ఉంటున్నారు. దుర్గా ప్రసాద్కి తండ్రి కూడా చిన్నప్పటి నుంచి లేడు. కుటుంబం బాధ్యత అంతా దుర్గా ప్రసాద్ చూసుకోవడం జరుగుతుంది. వారికి ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. 10వ తరగతి చదివి ఆర్థికంగా ఇబ్బందులుగా ఉండి చదువు కూడా ఆపేయడం జరిగింది. తన తల్లి కూడా కూలి పనికి వెళ్ళి పిల్లల్ని పోషించుకోవడం, ఎదిగొచ్చిన కొడుకు ఇలాగ నొరువు ఆపరేషన్ చేయించుకుని మంచం మీద ఉండి తల్లడించిపోతుంటే ఇలాగా వాళ్ళకి ఫిజియోథెరపీ కోసం తెలిసిన ఒక నవ్య మేడం గారు అని చెప్పి దుర్గా ప్రసాద్ దగ్గరికి మాట్లాడడం జరిగి వీరేంద్ర గారిని తీసుకుని రావడం జరిగింది. వీరేంద్ర గారు మా సభ్యులై ఉండగా మాకు కూడా ఈ విషయం తెలియజేశారు, అబ్బాయికి సహాయం చేద్దాం మేడం గారు అని చెప్పేసి. వెంటనే మేము విఠల్ రెడ్డి గారు చైర్మన్, మా గ్రూపు చైర్మన్ అండి ఆయనకి సంప్రదించాం. సభ్యులు కూడా మా గ్రూపు ఉన్న సభ్యులందరినీ సంప్రదించి ఈ విషయం తెలియచేయగా వెంటనే మా చైర్మన్ గారు సభ్యులు అందరూ కలిసి 30,000 స్పాన్సర్ ఇద్దామని చెప్పేసి దుర్గా ప్రసాద్ కుటుంబానికి ట్రీట్మెంట్ కొరకు అందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దుర్గా ప్రసాద్ ట్రీట్మెంట్ కొరకు 30,000 ఒక నెలకి సరిపడే ప్రతి నెల 30,000 అవుతుంది అని చెప్పడం జరిగింది. ఒక నెలకి మేము 30,000 ఇవ్వడం జరిగింది. ఈ రోజు వచ్చి సభ్యులందరం కలిసి ఐకమత్యంగా వచ్చి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ముఖ్యమైన దాతలు గట ఎంతో మంది సేవాకాయ సంస్థలు ఉన్నాయి మా చుట్టుపక్కల. ఈ దుర్గా ప్రసాద్ కోసం అందరూ కూడా కొంచెం వాళ్ళ కుటుంబ పరిస్థితి తెలుసుకుని వీళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ కొరకు సహాయం చేస్తారు అలాగే నేను అనుకుంటున్నాము. దయచేసి ఈ దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఇంకా మేలు జరగాలని దేవుని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మాకు పంపించండి. మా అబ్బాయి పనికని వెళ్ళాడండి. పనికని వెళ్ళి చెట్టు మీద పడిపోయాడు. చెట్టు మీద పడిపోతే నడువిపోతే మీ అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి RBC ద్వారా అక్కడ ఆపరేషన్ చేశారండి. కానీ నాకంటూ ఎవరు లేరండి. నా భర్త లేదు, పిల్లలు ఇద్దరేనండి.
కానీ పోషించేవాడు కూడా వెనక ముందు అన్నదమ్ములు ఎవరు లేరండి నాకు. నేను ఒక్కదాన్నే. మా అమ్మ కూడా మంచం పట్టిన స్థితిలో ఉందండి. నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరండి. అది రెండు సార్ వల్ల మాకు ఈ నెల ఏదో రకంగా కడుతున్నారండి. కానీ ఈ కాలేజీ మాకు పెట్టేవాడు లేరు, మాకు ఎవరో ఇచ్చేవారు లేరండి. నా కొడుకు ఇంకో 2-3 నెలలు హాస్పిటల్ ఉండి కానీ కోలు రావని సార్లు చెప్తున్నారండి. ఇక్కడ మీరు ఎవరన్నా ఆదుకునే వాళ్ళు ఉంటే నా బాధను చూసి నా పిల్లల్ని నన్ను కనిపించి ఎవరన్నా మాకు సహాయం చేసే ద్వారాగా ఈ రెండు సార్ ద్వారాగా మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు హెల్పింగ్ నేచర్ వచ్చారండి, మాకు 30,000 స్పాన్సర్ చేశారండి. అందరికీ ధన్యవాదాలండి. చేయబోయే వాళ్ళు మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి. నాకు కోరిక నేర్చుకుంటానండి మిమ్మల్ని అందరినీ. మీ అబ్బాయి బాగా చెప్పు అమ్మ, మీరు మాట్లాడదు జ్ఞాపకం ఉంది కదా. అయిపోతే మీరు బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. కదా అందరికీ నమస్కారం అండి. నా పేరు మాస్టర్ అబ్రహాద్, మాది కొంతంగి. ఇలా నేను కూలి పని చేసుకునేటోండి అండి. ఒక ఆయన పనిలోకి రమ్మంటే పనిలోకి వెళ్ళాను. అక్కడ చెట్టు నుంచి పడిపోయాను. పడిపోతే నడుమ తిరిగిపోయింది. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మా అమ్మగారు. అక్కడ ఆరోగ్యశ్రీ మీద మాకు నడుమ ఆపరేషన్ జరిగిందండి. డాక్టర్లు కాళ్ళు వస్తాయో రావో అని చెప్పారు. తర్వాత మాకు తెలిసిన ఒక నవ్య మేడం అని ఆవిడ తీసుకొచ్చి ఫిజియోథెరపీ ఉందని చెప్పారండి. తర్వాత నరేంద్ర సార్ వీరేంద్ర గారిని తీసుకొచ్చారండి. వీరేంద్ర గారిని తీసుకొస్తే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మాకు శ్రావణి గారు వచ్చి మమ్మల్ని చెక్ చేసి చూసి ఇలా దోణలను చూసి తీసుకొచ్చారండి. తన వంతు ప్రయత్నంగా తను ఒక కొంత అమౌంట్ తీసుకొచ్చానని చెప్పారండి. ఒక నెలకు మమ్మల్ని ఆదుకుంటారని చెప్పారండి. ఒక నెలకు ఆదుకోవడానికి 30,000 రూపాయలు తీసుకొచ్చి ఆవిడ మాకు ఆర్థిక సాయం చేస్తానన్నారండి. మాకు చేయూత అయితే 30,000 ఒక నెలకు సెట్ చేశారు కానండి, మాకు ఇంకా అందించే వాళ్ళు ఎవరు లేరండి. మీలో ఎవరన్నా కనుగరించి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఈ మేడం గారి ద్వారా ఏమైనా మీకు ఆధారం చూపించగలిగితే చూపించండి. ఇదే మీకు మేము దండం పెట్టుకుని అడుగుతున్నామండి. మా బాధ మీరు అర్థం చేసుకోండి. ఉంటాను. మండల సమైక్యలో ఆన్లైన్ జెండర్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం. మహిళా సమైక్య సంఘం అధ్యక్షులు జెండర్ ప్రతిజ్ఞ చేయించిన ఏపీఎం సత్యనారాయణ. మహిళలన్నిటిలోనూ సమానమే అంటూ వారికి ఏ ఇబ్బంది కలిగినా వెంటనే గ్రామ సంఘాల అధ్యక్షుల ద్వారా తెలియబరిస్తే తగు న్యాయం చేయడానికి ఇలాంటి ఆన్లైన్ జెండర్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఇవి మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఏపీఎం సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల సమైక్య శ్రీశక్తి భవన్ యందు విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి డిసెంబర్ 23 వరకు సుమారు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే కార్యక్రమం అనంతరం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య గ్రామ సంఘ అధ్యక్షులు, సీసీలు, అకౌంటెంట్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వచ్చిన సమైక్య గ్రామ సంఘాల అధ్యక్షులు మరియు సిబ్బందిచే జెండర్ ప్రతిజ్ఞను ఏపీఓ చేయించారు. ఈరోజు కాకినాడ రూరల్ మండల సమైక్యలో జెండర్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి డిసెంబర్ 23వ తారీఖు వరకు జరుగుతుంది. దీనికి ప్రతి గ్రామం నుంచి గ్రామ సంఘ అధ్యక్షురాలు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే జెండర్ సంబంధించి స్త్రీ పురుషుల పట్ల ఉన్నటువంటి సమానత్వాన్ని చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, గృహహింస మరియు బాల్య వివాహాలను అరికట్టించడం, మరియు కూతురికి కొడుకుకి సమాన ఉద్యోగాలు కల్పించడం, సమాన ఆస్తి హక్కు అనేది కల్పించడం, అలాగే ఇద్దరికి కూడా ఏ వేడుకలైనా ఇద్దరికి సమానంగా చూడటం, సమానత అనేది రావాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఈరోజు అందరికీ మహిళల్లో సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ నెల రోజులు కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఈరోజు మండల సమైక్య కార్యక్రమం అందరూ గ్రామాల్లో కూడా సంఘ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఈ జెండర్ అంశంపై అవగాహన అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ క్యాంటీన్ని ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా 500 మంది భోజనం స్వీకరించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా మంచిదని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మను స్ఫూర్తిగా తీసుకుని వేలాది మందికి అన్నదానం చేశారని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకుని గత ఎన్నికల అనంతరం నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ పేరుతో ప్రతి మంగళవారం క్యాంటీన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వీరవరం జనసేన నాయకులు మాదారపు వీరబాబు, జగ్గంపేట టౌన్ జనసేన నాయకులు కురమల్ల నాగేశ్వరరావు, బట్టుకొండ వెంకటరమణ, విప్పలపాడు జనసేన నాయకులు సత్తి సోమరాజు, కాన్రేగుల జనసేన నాయకులు గంధం శ్రీనివాస్, కె గోపాలపురం జనసేన నాయకులు సలాది కనకరాజు, కృష్ణాపురం జనసేన నాయకులు వీరబాబు, శ్రీమన్నారాయణ, ఆలమల్ల నాగు, డ్రిల్ మాస్టారు గంధం వంశీ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య నగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన చరిత్రాత్మక ఘట్టం మొదలైంది. మంగళవారం అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ రామ మందిరంపై కాషాయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ పాల్గొన్నారు. అయోధ్య రామాలయ కాంప్లెక్స్లో పలు దేవాలయాలను దర్శించారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్తో కలిసి తొలి అంతస్తులోని రామ దర్బార్లో పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత ఆయనతో కలిసి గర్భగుడికి వెళ్లి రామ్లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు. అనంతరం అయోధ్య నగరిలో చారిత్రాత్మక ఘట్టమైన రామ మందిరంపై జెండాను ప్రధాని మోదీ ఎగరవేశారు. ఆలయ పనుల ముగింపుకు గుర్తుగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఉదయం 11:58 ప్రధాని మోదీ రామ మందిరంపై కాషాయ జెండా ఎగరవేశారు. ఆలయ నిర్మాణం పూర్తితో సాంస్కృతిక వేడుకలు, జాతీయ ఐక్యత, కొత్త అధ్యయనానికి నాంది పలికేలా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంతో అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లో చివరి ఘట్టం పూర్తయింది. जो यज्ञ एक पल भी आस्था से डिगा नहीं, एक पल भी विश्वास से टूटा नहीं, आज भगवान श्री राम के गर्भगृह की अनंत ऊर्जा, श्री राम परिवार का दिव्य प्रताप इस धर्म ध्वजा के रूप में इस दिव्यतम भव्यतम मंदिर में प्रतिष्ठापित हुआ है। और साथियों, ये धर्म ध्वजा केवल एक ध्वजा नहीं, ये भारतीय सभ्यता के पुनर्जागरण का ध्वज है। इसका भगवा रंग, इस पर रचित सूर्य वंश की ख्याति, वर्णित ओम शब्द और अंकित कोविदार वृक्ष राम राज्य की कीर्ति को प्रतिरूपित करता है। ये ध्वज संकल्प है, ये ध्वज सफलता है, ये ध्वज संघर्ष से सृजन की गाथा है, ये ध्वज सदियों से चले आ रहे स्वप्नों का साकार स्वरूप है। ये ध्वज संतों की साधना और समाज की सहभागिता की सार्थक परिणति है। साथियों, आने वाली सदियों और सहस्त्र शताब्दियों तक ये धर्म ध्वज प्रभु राम के आदर्शों और सिद्धांतों का उद्घोष करेगा। ये धर्म ध्वज आह्वान करेगा, सत्यमेव जयते नानृतम, यानी जीत सत्य की ही होती है, असत्य की नहीं। ये धर्म ध्वज उद्घोष करेगा, सत्यम एक पदम,
ब्रह्म सत्य धर्म प्रतिष्ठित, अर्थात सत्य ही ब्रह्म का स्वरूप है, सत्य में ही धर्म स्थापित है। ये धर्म ध्वज प्रेरणा बनेगा, प्राण जाए पर वचन न जाहि, अर्थात जो कहा जाए वही किया जाए। ये धर्म ध्वज संदेश देगा, कर्म प्रधान विश्व रची राखा, अर्थात विश्व में कर्म और कर्तव्य की प्रधानता हो। ये धर्म ध्वज कामना करेगा, बैर न विग्रह आस न त्रासा, सुखमय ताहि सदा सब आशा, यानी भेदभाव, पीड़ा, परेशानी से मुक्ति, समाज में शांति और सुख हो। ये धर्म ध्वज हमें संकल्पित करेगा, नहीं दरिद्र कोउ दुखी न दीना, यानी हम ऐसा समाज बनाएं जहां गरीबी न हो, कोई दुखी या लाचार न हो। साथियों, हमारे ग्रंथों में कहा गया है, आरोपितम ध्वजम दृष्ट्वा, ये अभिनंदनित धार्मिका, ते अपि सर्वे प्रमुच्यते महापातक कोटि भी, यानी जो लोग किसी कारण मंदिर नहीं आ पाते और दूर से मंदिर के ध्वज को प्रणाम कर लेते हैं, उन्हें भी उतना ही पुण्य मिल जाता है। साथियों, ये धर्म ध्वज भी इस मंदिर के ध्येय का प्रतीक है। ये ध्वज दूर से ही राम लला की जन्मभूमि के दर्शन कराएगा और युगों युगों तक प्रभु श्री राम के आदेशों और प्रेरणाओं को मानव मात्र तक पहुंचाएगा। నరసన్నపేట మండలం మండపం టోల్ ప్లాజా వద్ద నిర్వహిస్తున్న సాధారణ తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తి వద్ద 20 కేజీల గంజాయిని గుర్తించినట్లు సీఐ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐ శేఖర్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో గంజాయి తరలిస్తున్న షేక్ రియాజ్ అహ్మద్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గతంలో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఇతన్ని అనంతరం రిమాండ్కు తరలించారు. నమస్కారం. ఈరోజు 11 గంటల సమయంలో ఎస్ఐ నర్సన్పేట, ఎస్ఐ 2 నర్సన్పేట గారు అండ్ వారి సిబ్బంది మడపం టోల్ ప్లాజా దగ్గర చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని పేరు షేక్ రియాజ్ అహ్మద్. అతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన కర్ణాటక మైసూర్ మొహల్లా మైసూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన దగ్గర నుంచి ఒక 20 కేజీల గంజాయి పట్టుకుని ట్రావెలింగ్ చేస్తున్నాడు. దాన్ని 20 కేజీ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈయన ఏంటంటే, ఈయన వృత్తిపరంగా ఏదో బట్టల వ్యాపారం చేసేవాడు. 2010లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ధారవాడ జైల్లో ప్రజెంట్ శిక్ష పొందుతున్నాడు. 2010-2011 టైంలో మర్డర్ చేసిన దాంట్లో శిక్ష పొందుతూ ప్రజెంట్ పెరోల్లో ఉన్నాడు. ఆయన పెరోల్లో నుంచి ఈ నెల 5వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆయనకు తెలిసిన వ్యక్తి అయిన హిమాన్షు షాపు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనడానికి బరంపురం వెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుంచి 20 కేజీల గంజాయి ₹1,00,000 కొని అక్కడ నుంచి తిరిగి కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్తున్నాడు. అక్కడ మజుముల్ అఖ్తర్ అండ్ దోషి అక్రమ్ అనే వాళ్ళకి ఈ గంజాయిని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని సీజ్ చేసి మేము కేసుని NDPS యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయన
నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్, జోగి రాము, అద్దేపల్లి జనార్దన్ రావు మరో 4 నిందితులు రిమాండ్ను ఎక్సైజ్ కోర్టు డిసెంబర్ 9 వరకు పొడిగించింది. నేటితో వారి రిమాండ్ ముగియడంతో ఎక్సైజ్ పోలీసులు వారిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ గడువును పెంచాలని ఎక్సైజ్ అధికారులు కోరగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నిందితులను తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఓకే సార్, సార్ దొరికండి సార్ ప్రెస్ నడువ మమ్మల్ని దయమాక బాగా అడ్డం సార్ దొరికండి సార్, ఎందుకు వస్తున్నారు ప్రశ్న ఎందుకు వస్తున్నారు? పారకామణి చోరీ కేసులో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. తిరుమల శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్ 7న కేసు నమోదైంది. అప్పట్లో టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేస్తున్న సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్పై వస్తున్న ఆరోపణలకు నిర్వాహకులు మంగళవారం వివరణ ఇచ్చారు. కార్పొరేటర్ సాదిక్ సోమవారం జీవీఎంసీ ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాము 10 లక్షల బ్యాంకు రుణం తీసుకుని ఈ ప్రాజెక్టును ప్రారంభించామని, తమపై తప్పుడు ఆరోపణలు చేయడం కార్పొరేట్కు తగదని వారు స్పష్టం చేశారు. మేము తృప్తి ఫ్యాక్టరీలో సభ్యులండి నలుగురిని కలిపి 4 దశలక్ష నుంచి వచ్చాము పొదుపు సంఘాల నుండి. అలాగే ఇది తృప్తి ఫ్యాక్టరీ వచ్చేసి సారా టీము అండ్ పొదుపు సంఘాల నుంచి 4 సభ్యులది కలిపి ఇది తృప్తి ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందండి. ఇది 11వ నెల 6వ తారీఖుని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ నిన్న మొన్నట్లోని సాదిక్ గారు అనేది 39వ వార్డు సాదిక్ గారండి, కార్పొరేటర్ గారు అన్నమాట. వాళ్ళు వచ్చేసి మేము ఒక దొంగలు అని చెప్పి ఒక ముద్ర వేశారండి. దొంగల చేతికి తాళం చుట్టిందంట. ఆ దొంగల చేతికి తాళం ఎలాగైతే చుట్టిందన్నది మాకు తెలియాలి. దొంగలు ఎవరు దొంగలు ఎవరన్నది తెలియాలి సార్. ఎందుకంటే మా 4 పేర్ల మీద మాకు ఇండియన్ వర్కర్స్ బ్యాంక్లో మాకు లోన్ ఇచ్చారండి. ఇది ఆ లోన్ వచ్చేసి మాకు 10,80,000 ఇచ్చారండి మాకు. అలాగే సారా టీంది వచ్చేసి ఒక వంతు ఉందండి, అది 3,60,000 అండి సారా టీంది. వాళ్ళది మాది కలిపి 15 లక్షలు చిల్లర అయిందండి ఈ ప్రాజెక్ట్ తయారయ్యేటప్పటికి. అలాగే మాది వచ్చేసి 75% అని 4 పొదుపు సంఘాల్లో ఉన్న 4
సారా టీమ్ వచ్చేసి సాయినాథ్ గారికి వాళ్ళకి వచ్చేసి 25% అండి. అలా మేము ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఎవరెవరినో తీసుకెళ్లి సాదిక్ గారు వచ్చేసి కమిషనర్ ఆఫీసులో అంతా అక్కడంతా చాలా కష్టపడుతున్నారండి మా నిందలు వేయడానికి. కాబట్టి ఆ నిందలు ఏటన్నది మాకు నిరూపించాలి. మాకంటూ వెనకాల ఫ్యామిలీలు ఉన్నారు, కుటుంబం ఉన్నారు సార్. మాకు మనోభావాలు అనేది ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది. మా మీద ఈ నిందలు వేయడానికి కారణం ఏంటి? ఎవరు నడిపిస్తున్నారు? అయినా సరే ఎవరైనా చెప్పిన మాటలు వినడానికి అతను చాలా ఎడ్యుకేషన్ పీపుల్ సార్. ఎందుకంటే అతను కూడా రాజకీయ రంగంలో ఉన్నారు, పలుకుబడిన వ్యక్తి. కార్పొరేట్ అంటే మంచి చెడులు అనేది చూసుకోవాలి. ఎవరు మంచి చేస్తున్నారు, ఏ చెడు చేస్తున్నారు, అది ఏ విధంగా. భవన్ నారాయణ స్వామి ఆస్తులను కాజేస్తే చర్యలు తప్పవు అని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వించేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ ఈనాం భూములు సర్వే నెంబర్ 6/4 U 3.93 సెంట్లు దేవస్థానం పారిహిద్య నౌకరిగా నమోదు కాబడి ఉన్నదని, ఇందులో భాగంగా 6/4 సర్వే నెంబర్లు 1500 గజాలు ఆక్రమణ చేస్తుండగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి స్థలం దగ్గరికి వెళ్లి ఆక్రమణ నిలుపుదల చేయడం జరిగిందని అన్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకునబడును. కావున ఎవరినైనా శ్రీ భావనారాయణ స్వామి వారి ఆస్తులను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోబడునని తెలియజేశారు. దేవస్థానం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని ఈవో మీడియాకు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్య రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు రిమాండ్ పొడిగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.